మీరేం పేస్ట్ వాడతారు వల్ల కంపెనీ పేరు ఏం చెప్పకుర్రి కానీ పెద్ద కంపెనీ పేస్టే వాడతాం. మేమైతే దరకల్ల పేస్టే వాడతాం. మా ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కో కంపెనీ పేస్ట్ వాడతామని మస్తు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. ఆగుర్రి ఒక్క నిమిషం ఆగుర్రి. మీరు బ్రష్కు పెట్టి పండ్లు దోమే పేస్ట్ ఒక్కసారి ఒరిజినలేనా లేదా చెకింగ్ చేసుకోర్రి. పేస్ట్ కూడా కల్తీనే ఉంటుందా ఏంది అని డౌట్ వస్తుందిలే. అయితే ఈ ముచ్చట బరాబర్ చూడాల్సిందే. నకిలీ పాలు, నకిలీ పన్నీరు, నకిలీ నెయ్యి, నకిలీ కోవా, నకిలీ అల్లం, నకిలీ బెల్లం, నకిలీ కాజు, నకిలీ డ్రై ఫ్రూట్స్, నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ సబ్బులు, నకిలీ షాంపులు, నకిలీ సర్ఫులు, నకిలీ 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 ఇట్లా చెప్పుకుంటా పోతే కల్తీ కాని పదార్థం ఉంటలేదు, ఫేకు చేయని ప్రోడక్టులు ఉంటలేవు. ఇక చూడు గుజరాత్లో ఉన్న కచ్చు జిల్లా చిత్రోడు అనే ఊరిలో ఒకడు ఏకంగా నడింట్ల ఫ్యాక్టరీ తెరిచి హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ తయారు చేసే కోల్గేట్ బ్రాండ్ పేస్ట్ పేరుతోటి కల్తీ పేస్ట్ తయారు చేసి అంగట్లా అమ్ముతున్నాడు మంచిగా. చూడు ఇవన్నీ చూస్తుంటే కల్తీ కోల్గేట్ పేస్టులు అనేటట్టు ఉన్నాయా? పేరు కాడ నుంచి ప్యాకింగ్ డబ్బా దాకా అన్నిటిని పర్ఫెక్ట్గా ఫేక్ చేసిరు. అడమైన కెమికల్స్ అన్ని వాడి ఇంట్లోనే మిక్సర్ మిషన్ పెట్టుకొని ట్యూబులలో నింపి పేస్టును తయారు చేస్తున్నారట బద్మాషిగాళ్ళు. లోకల్లో ఉన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లల్లో ఒరిజినల్ పేరుతోటి వీటిని సప్లై చేసి పైసలతో అండుకుంటున్నారట. పలానా జాగల పేస్టులు తయారు చేస్తున్నారన్న మతలబు రాగానే పోలీసు వాళ్ళు కంపెనీ వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ చిత్రోడ్ కాడ మీకేమన్నా పేస్ట్ ప్లాంట్ ఉన్నదా అంటే మాకు అసలు అక్కడ ఎటువంటి ప్లాంట్ లేదని చెప్పారట కంపెనీ వాళ్ళు. ఇక నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న మక్కరగాల మీద కేసులు రాసి లోపటేసిరు పోలీసు వాళ్ళు. ఏండ్ల సంధి ఆడ పేస్టులు తయారు చేస్తున్నారంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థలకు తెలియకుండా ఎట్లుంటున్నది, అంగట్ల ఎట్లా సప్లై అవుతున్నాయి అన్నదే చాలా మందికి సమజ్ కానీ ముచ్చట. ఒక్క పేస్ట్ అనే కాదు, పిల్లలు తినే చిప్స్ కాడ నుంచి తాగే పాలు, తినే తిండి, పప్పులు, ఉప్పుల దాకా అన్ని కల్తీ మాలు తయారు చేసి సొమ్ములు వెనకేసుకుంటున్నారు సోడిగాళ్ళు. ఇసొంటి వాళ్ళందరికీ కుంభీపాకం అసొంటి శిక్షలు వేస్తే కానీ సెట్టుగారని గరం అవుతున్నారు ఈ సంగతి ఎరకైన జనం.